ఒకప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుణ్ణి పిలిచి ఇలా అడిగాడట. నంది, లోకంలో నీకు అందంగా ఏం కనిపిస్తున్నాయి అని అడిగితే అప్పుడు నందీశ్వరుడు చెప్పాడట, నాకు లోకంలో కల్లా నువ్వే అందంగా కనిపిస్తున్నావు, ఏ చూసినా కూడా నిన్ను చూసినట్లే ఉంది అని చెప్పాడట. మరి ఇలా చూస్తున్న నువ్వెవరు అని అడిగితే, నువ్వు నేను వేరు కాదు, నువ్వే నేను, నేనే నువ్వు, అంతా ఒక్కటే అని చెప్పాడట. కాబట్టి నందికి ఒక వరం ఇచ్చాడట. నువ్వు ఏ దేవాలయంలో అయినా సరే నాకు ఎదురుగా ఉండాలి, నన్నే చూస్తుండాలి అని చెప్పి ఆ వరాన్ని ఇచ్చాడట. ఎవరైనా సరే నందీశ్వరుడికి శివుడికి మధ్యలో వెళ్ళకూడదు, నంది శాపం పెడుతుందంట. ఒక్క క్షణం కాదు కదా, అరక్షణం కూడా పరమేశ్వరుడిని చూడకుండా నంది ఉండలేడట. కాబట్టి ఎవరైనా అలా వెళ్తే మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసి నందికి నమస్కారం చేసుకొని తర్వాతే వెళ్ళాలట. ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి నందికి మధ్యలో వెళ్ళకూడదు. సరేనా?